హాయ్ ఫ్రెండ్స్, మనం అభిమానాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, అది మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఒక జట్టును చూసి గర్వపడడం, ఒక హీరోను చూసి ప్రేరణ పొందడం ఓకే, కానీ అదే అభిమానం మనల్ని మనమే మర్చిపోయే స్థాయికి తీసుకెళ్తే, అదే అభిమానం ప్రాణాలను తీసే స్థాయికి వెళ్తే అసలు అభిమానం అంటే ఏంటి? అభిమానం అంటే ఒక తీపి భావన, మనకిష్టమైన వ్యక్తి విజయానికి మన హృదయం ఉప్పొంగడం. కానీ ఈ తీపి భావన ఒక వ్యామోహంగా మారితే, మనల్ని మనమే మర్చిపోయే స్థాయికి చేరితే ఇది ఎంతవరకు మంచిదో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ, ధోని, రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వాళ్ళంతా వాళ్ళు ఎంచుకున్న దారిలో సక్సెస్ అయ్యారు. మనం కూడా మనం ఎంచుకున్న లక్ష్యంలో సక్సెస్ అవ్వాలి, కానీ మనం అది చేస్తున్నామా? లేదు. విషాద ఘటనలు, ప్రేమతో మొదలై ప్రాణాలు తీసిన అభిమానం. ఆర్సీబీ విజయం 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు, కానీ ఆ ఆనంద వేళ బెంగళూరులో తొక్కిసలాట, 11 మంది ప్రాణాలు పోయాయి. ఒక యువకుడు ఆనందంలో డాన్స్ చేస్తూ హృదయాఘాతంతో కన్నుమూశాడు. అభిమానం మనసుని రేగించే అగ్ని, కానీ అదే పనిగా జరిగితే అది కాల్చేసే నిప్పు అవుతుంది. ఓ యువత, ఇప్పటికైనా మేలుకో. మీరెవరు? మీ లక్ష్యం ఏమిటి? ఎవరో విజయవంతమైతే వాళ్లకు మీరు చప్పట్లు కొట్టడం సరే, కానీ మీ విజయానికి మీరు పనులు చేస్తున్నారా? ఒక హీరో కోసం షెట్టు దించుకుంటాం, కానీ మన జీవిత లక్ష్యం కోసం ఒక అరగంట కూడా కష్టపడం. హీరోల కోసం, క్రికెటర్ల కోసం ఏడుస్తాం, కానీ మన కోసం మన తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తుంటే, మన కోసం వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళ కోసం చిన్న కన్నీటి చుక్కైనా మీ కంట్లోకి వెళ్ళి వచ్చిందా? రాదు. కానీ క్రికెటర్ల కోసం, హీరోల కోసం ఫ్యాన్స్ అని మనలో మనం గొడవలు పెట్టుకొని తన్నుకొని చేస్తాం. ఇట్లా వాళ్ళు వచ్చిరని, సెలబ్రేషన్స్ అని, హీరోలు వచ్చిరని అక్కడికి వెళ్ళి తొక్కిసలాటలో చనిపోయేది మనమే. ఇవి మనం చేసేది. అభిమానం అనేది ప్రేరణగా మారాలి. కోహ్లీని చూసి ఫిట్ గా ఎలా ఉండాలో నేర్చుకోండి. ధోనిని చూసి కూల్ గా ఎలా ఉండాలి, ఎట్లా క్రమశిక్షణగా ఉండాలో నేర్చుకోండి. కానీ మీ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ప్రపంచాన్నే మార్చే శక్తి మీలో ఉంది, అభిమానంతో కాదు, ఆత్మవిశ్వాసంతో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనసు పెట్టుకొని ఆలోచించండి. మీరు ఎవరిని అభిమానిస్తున్నారు, ఎందుకు, దానివల్ల మీకు ఏం ఉపయోగం జరిగింది? ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఎవరో మీకు ఆదర్శం అవ్వడం కంటే మీరు ఎవరికి ఆదర్శం అవుతున్నారనేదే ఇంపార్టెంట్. అభిమానాన్ని మీ మార్పు కోసం మార్చుకోండి, వ్యామోహాన్ని విజ్ఞానంగా మార్చండి. మీ లక్ష్యం కోసం కష్టపడండి, మీకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రుల కోసం కష్టపడండి, మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కష్టపడండి, మీ జీవితంలో మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి కష్టపడండి, సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మీరు కష్టపడండి. మీ జీవితంలో సక్సెస్ అయ్యి ఇతరులకు ఆదర్శంగా నిలబడండి. అంతేగాని ఇట్లా హీరోల కోసం, క్రికెటర్ల కోసం, ఫ్యాన్స్ అని మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ ప్రాణాలను పోగొట్టుకోకండి. మీ టైం వేస్ట్ చేసుకొని, మీ లైఫ్ వేస్ట్ చేసుకొని చివరికి మీరు జీరోగా నిలబడకండి. దీన్ని యువత అందరూ అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.